ఇక దిండి ఎత్తిపోతల పథకం ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ల మధ్య ఒక వివాదంగా మారిపోయింది. ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి డ్రా లెవెల్ పై రాజకీయ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. రిటైర్డ్ ఈఎన్సీ ఇచ్చిన సర్క్యులర్ కొత్త వివాదానికి కారణంగా మారింది. నల్లగొండ జిల్లా రైతుల ప్రయోజనాలకు గండి కొట్టే చర్యలు జరుగుతున్నాయని రైతులు, ప్రజా సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. డిండి ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత ఉన్న ఏదుల రిజర్వాయర్ వద్ద నీటి డ్రా లెవెల్ ని 440 మీటర్లుగా నిర్ధారించే సిఫార్సులపై ఈ రగడ మొదలైంది. ఈ సిఫార్సులతో డిండి ఆయకట్టు రైతాంగంలో అలజడి మొదలైంది. దీన్ని అమలు చేస్తే ప్రతిపాదిత 60 వరద రోజుల్లో 30 టీఎంసీలు సేకరించాల్సిన చోట 8 టీఎంసీల నీరే అందుతుంది అంటున్నారు. ఈ అంశంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా డిఆర్సీ మీటింగ్ లో సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఘాటుగా స్పందించారు. ఏదుల రిజర్వాయర్ కి నీటి తరలింపు అంశంలో రిటైర్డ్ ఈఎన్సీ ఇచ్చిన సర్క్యులర్ కుట్రపూరితంగా ఉందని, ప్రభుత్వం వెంటనే 2 ప్రాజెక్టులకు 400 మీటర్ల స్థాయిలోనే నీరు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంటికి వచ్చేటువంటి కాలువ మరి లేవలు 440 మీటర్లు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పోయేటువంటి కాలం 430 అంటే ఒక 3 మీటర్ల వ్యత్యాసం పెడితే రేపు భవిష్యత్తులో మన ప్రాంతానికి శివన్నగూడెం ప్రాజెక్టుకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు. మరి ఈ నల్గొండ జిల్లా ముఖ్యంగా మునుగోడు, దేవరకొండ మరి ప్రాంతాలకు సాగునీరు ఇచ్చేటువంటి డిండి ప్రాజెక్టు విషయంలో 2 ప్రధాన కాలువలు ఒకటే లెవెల్ని పెడితే ఉపయోగం తప్ప మరి రేపు భవిష్యత్తులో ఒకవైపు ఒక కాలువకు ఒక లెవెల్, ఇంకో వైపుకి ఇంకో కాలువ పెడితే మరి ప్రాజెక్టు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనకు 436 లెవెల్ నుంచి పాలమూరు రంగారెడ్డికి వాళ్ళకి 1.5 టీఎంసీ, మనకు 1/2 టీఎంసీ రావాల్సినటువంటి ఈ ప్రాజెక్టులో కేవలం 444 లెవెల్ గిట్ట తీసుకుంటే కేవలం 600 క్యూసెక్ నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వం నుంచి పెద్దలు కానీ మంత్రులు కానీ చేయలేదు. కేవలం రిటైర్ అయిపోతున్న ఒక ఈఎన్సీ, ఆ ఈఎన్సీ తప్పుతో పట్టించినటువంటి సిసిడి తప్పుడు డిజైన్ పెట్టి ఇవాళ నల్గొండ ప్రజల్ని అన్యాయం చేసేటువంటి ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మంత్రి గారు ఉత్తమ్మాడి గారితో మాట్లాడినాం, మాకు ఆయన సమావేశించినాడు. తప్పకుండా దాన్ని మళ్ళీ 436 నుంచి లెవెల్ తీసుకుంటేనే ఆ ప్రాజెక్టుకి మనం పూర్తి స్థాయిలో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు రావాల్సిన 3,50,000 ఎకరాల సాగునీరు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరిగేషన్ తనిఖీ కమిటీలో ఉన్న సెంట్రల్ డిజైన్స్ విభాగం అధికారి కుట్రపూరితంగా ఈ డిజైన్ల సిఫార్సును తెరపైకి తెచ్చారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ ఈఎన్సీ కూడా దాన్ని యథావిధిగా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లడంపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిఫార్సులు అమలు చేస్తే డిండి ప్రాజెక్ట్ నిష్ఫలంగా మిగిలిపోతుందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏదుల రిజర్వాయర్కి సంబంధించి ఎత్తు ఏతుందో 436 నుంచి 440 ఎత్తు పెంచాలని చెప్పేసి ఏదైతే సీమాంధ్రకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళు చేసే కుట్రలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 4 మీటర్ల ఎత్తును పెంచడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో, ఈ యొక్క ప్రాంతాలను ఎడారి చేయాలని చూస్తుందో, తక్షణమే ఆ యొక్క ఎత్తు పెంపు ఆలోచన విరమించుకోవాలి. ఏదుల ప్రాజెక్టు 336 మీటర్ల నుంచి 400 మీటర్లు పెంచుతారని వార్తలు వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. డిండి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి డిండి, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు నీరు అందించి దీన్ని సస్యశ్యామలం చేయాలని కోరుకుంటున్నాం. ఆ ఏదుల ప్రాజెక్టు అనేది అది ఎత్తు పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. మన తెలంగాణ ప్రజలు మనకు నీళ్లు చుక్కరాక ఇబ్బంది పడే కాలం వస్తుంది. అందుకనే మన తెలంగాణ రైతాంగం అందరూ మేలుకొని ఏదుల ప్రాజెక్టు ఎత్తు ఏదైతే ఉన్నదో దాన్ని ఎమ్మటే తక్షణమే తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము.